QTTLM అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం 10వ తరగతి సోషల్ స్టడీస్ మోడల్ క్వశ్చన్ పేపర్ 100 మార్క్స్కు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 10వ తరగతి సోషల్ స్టడీస్లో పేపర్ 1 ఆర్ పార్ట్ 1లో వనరుల అభివృద్ధి సమానత రిసోర్సెస్ డెవలప్మెంట్ అండ్ ఈక్విలిటీ అనే దాంట్లో మొత్తం 12 చాప్టర్స్ ఉన్నాయి. అదేవిధంగా పేపర్ 2 లేదా పార్ట్ 2లో సమకాలీన ప్రపంచం భారతదేశం కాంటెంపరీ వరల్డ్ అండ్ ఇండియా అనే టాపిక్ కింద మొత్తం 10 లెసన్స్ ఉన్నాయి. ఈ రెండు భాగాలను గతంలో విడివిడిగా 50 మార్కులకు 50 మార్కులకు ఉండేవి. కానీ ప్రస్తుతం రెండు కలిపి ఒకే పేపర్గా ఇస్తున్నారు. కావున జాగ్రత్తగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇక క్వశ్చన్ పేపర్ మోడల్ ఒకసారి చూద్దాం. క్వశ్చన్ పేపర్ మోడల్ తెలుసుకోవడం వల్ల ఏ చాప్టర్స్ నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారని తెలుసుకొని బాగా ఒక అవగాహనతో చదువుకోవడం వల్ల మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ బ్లూ ప్రింట్ ఫర్ SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2021 జూన్. అంటే లాస్ట్ జూన్లో మనకు పరీక్షలు పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ని తయారు చేశారు. దానికి సంబంధించినటువంటి వెయిటేజ్ టు అకాడమిక్ స్టాండర్డ్స్ టేబుల్ 1కి ఇక్కడ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి 40 మార్క్స్, రీడింగ్ ద టెక్స్ట్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్కి 10 మార్క్స్, ఇన్ఫర్మేషన్ స్కిల్స్కి 15 మార్క్స్, కాంటెంపరీ ఇష్యూస్కి 10 మార్క్స్, మ్యాపింగ్ స్కిల్స్కి 15 మార్క్స్ అండ్ అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీకి 10 మార్క్స్. నెక్స్ట్ టేబుల్ 2 వెయిటేజ్ ఆఫ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ క్వశ్చన్ టైపు ఆబ్జెక్టివ్ టైప్స్కి 12 క్వశ్చన్స్ ఉంటాయి, 12 మార్క్స్, ఈచ్ వన్ క్యారింగ్ 1 మార్క్. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, these are 8 questions, each question carrying 2 marks, total marks 16. Short answer questions 8 questions allotted, marks each question carrying 4 marks, 8 questions total 32 marks. Long answer questions 5 questions, each question carrying 8 marks, total marks 40. Total 33 questions, 100 marks. This is blueprint. Weightage to type of questions, weightage to subject academic standards. This is SSC public examinations June 2021. అంటే లాస్ట్ జూన్లో పరీక్షలు నిర్వహించాలనుకుని ప్రిపేర్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్. దిస్ ఈజ్ ఇంగ్లీష్ మీడియం మోడల్ క్వశ్చన్ పేపర్ ఫర్ 10th క్లాస్ 100 మార్క్స్. Here are some instructions are given below. 15 minutes are allotted for reading question paper in addition to 3 hours. All answers should be written in the separate answer booklet. There are 4 sections in the question paper. There is internal choice in section 4. 4వ సెక్షన్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. సెక్షన్ 1 12 questions, 12 marks. If any question is answered more than once in this section, the earlier answer will only be considered. అంటే మనము ఈ ప్రశ్నలలో ఒకటి కంటే మించి సమాధానాలు రాసినట్లయితే మొదట రాసినటువంటి సమాధానాన్నే కన్సిడర్ చేస్తామని ఇక్కడ చెప్తున్నాడు. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. The Himalayas are divided into 3 ranges. That is Himadri, second one is Himachal. What next? Write the name of the third range. Second one, which is the peninsular river among the following? Ganges, Brahmaputra, Kaveri and Satluj. వీటిలో పెనిన్సులార్ రివర్ ఏదో, ద్వీపకల్ప నది ఏదో మనము రాయాల్సి ఉంటుంది. లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ఈజ్ గివెన్ బిలో. ఐడెంటిఫై ద primary sector activities and write it in your answer book. Ramaya works in the construction field, Ramaya works in mining, Ramaya serving as a teacher in a government school,
రామయ్య ఈజ్ యాన్ ఇండస్ట్రియలిస్ట్. ఇక్కడ మనము ప్రాథమిక రంగానికి సంబంధించినటువంటి వృత్తి ఏదో మనము రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, అబ్జర్వ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్స్ ఇన్ ఇండియా. Distribution of workers in India 2009 and 2010 in percentage. Agriculture, industry, services, male and female percentage are given below. In which sector the female employment in high? Next, fifth one, Thiruvananthapuram, Mumbai, Jaipur, Shimla. Arrange these capital cities from south to north according to their location. ఇక్కడ ఇచ్చినటువంటి తిరువనంతపురం, ముంబై, జైపూర్, సిమ్లా ఇవి రాష్ట్రాల రాజధానులు. వీటిని మనం దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుగా అమర్చాలా. నెక్స్ట్, సిక్స్త్ వన్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద గ్రాఫ్ గివెన్ బిలో. ఫెర్టిలిటీ రేట్ ఇన్ ఇండియా 1961 to 2011. వాట్ ఈస్ ద fertility rate recorded in 2011? 2.7. Answer, causes for world wars: aggressive nationalism, imperialism, secret alliances. Complete the information. ఇక్కడ వాట్ నెక్స్ట్ అనేది మనం ఇక్కడ రాయాలి. తర్వాత ఎయిత్ వన్, బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫస్ట్ ఫెయిర్, కంప్లీట్ ద సెకండ్ ఫెయిర్. ఇండియా పార్లమెంటరీ సిస్టమ్, ఇండియాలో పార్లమెంట్ సిస్టమ్ ఉన్నట్లయితే అమెరికాలో యా సిస్టమ్ ఉండేదని మనం ఇక్కడ రాయాలా. నైన్త్ వన్, వాట్ ఈస్ ద ఇమ్మీడియట్ ప్రొవొకేషన్ ఫర్ ద సెకండ్ వరల్డ్ వార్. రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏదో రాయాలి. ఐడెంటిఫై ద పర్సన్ ఇన్ ద పిక్చర్ హూ ఇంట్రడ్యూస్డ్ పాలసీ ఆఫ్ లిబరలైజేషన్ ఇన్ ఇండియా. ఇక్కడ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనేది మనం ఇక్కడ రాయాలి. ఈయన డాక్టర్ పివి నరసింహరావు గారు, భారత మాజీ ప్రధానమంత్రి గారు. తర్వాత స్టడీ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. యుఎస్ఎస్ఆర్ ఆర్ రష్యా, యునైటెడ్ స్టేట్స్. ఇక్కడ విచ్ కంట్రీ హ్యాడ్ ద హైయెస్ట్ వార్ హెడ్స్ ఇన్ ద ఇయర్ 1955. 1955లో ఇక్కడ ఇచ్చినట్లుగా ఏ దేశం ఎక్కువ వార్ హెడ్స్ కలిగి ఉంది అనేది అమెరికా ఆర్ యునైటెడ్ స్టేట్స్. యునైటెడ్ స్టేట్స్ ఆర్ యుఎస్ఎస్ఆర్ అనేది మనం ఇక్కడ రాయాలి. హూ గేవ్ ద స్లోగన్ డూ ఆర్ డై డ్యూరింగ్ ద క్విట్ ఇండియా మూమెంట్. సెక్షన్ 2, answer all the questions. Each question carries 2 marks. What are the divisions of Indo-Gangetic Plains? 14th, what is the theme of the book Silent Spring? Suggest any 2 measures to solve the problems of urbanization. 16th, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద మ్యాప్ గివెన్. ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాప్ ఆధారంగా ప్రశ్నలకు, ఆ కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయాలా. నేమ్ ద రివర్ ఫ్లోయింగ్ త్రూ టిబెట్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ శాంగ్పో. సెకండ్ వన్, వారణాసి ఈజ్ సిచ్యుయేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్. వారణాసి ఏ నది ఒడ్డున ఉంది అనేది రాయాలా. 17th, arrange the following movements in the correct chronological order. సరైన వరుస క్రమంలో అమర్చాలి ఇక్కడ ఇచ్చినటువంటి ఉద్యమాలని. క్విట్ ఇండియా మూమెంట్, వందే మాతరం మూమెంట్, సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అండ్ ఖిలాఫత్ మూమెంట్. వీటిలో ఏది ముందు ఏది వెనక అనేది వందే మాతరం మూమెంట్, సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్, ఖిలాఫత్ మూమెంట్ అండ్ క్విట్ ఇండియా మూమెంట్. 18th, write any 2 examples for political parties in Andhra Pradesh. 19th, in a war even the country which wins 2 losses. Comment. యుద్ధంలో ఏ దేశమైనా గెలిచినా కూడా ఓడినట్లే అనేది మీరు ఏ రకంగా
సమర్థిస్తారు లేదా వ్యతిరేకిస్తారు అనే విషయాన్ని మనము రాయాలి. అయ్యోది I have a dream that my 4 little children will one day live in a nation where they will be judged by the color of their skin but by the content of their character. ఈ మాటల్ని డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అన్నాడు. ఎక్స్ప్రెస్ ద సెన్సిటివిటీ ఇన్ ద స్పీచ్. దీని స్టేట్మెంట్ దేని గురించి ఉంది అనేటువంటి విషయాన్ని మనము రాయాలి. నెక్స్ట్ సెక్షన్ 3, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. 21st, ఎక్స్ప్లెయిన్ ద చేంజెస్ అకర్డ్ ఇన్ హ్యూమన్ లైఫ్ స్టైల్ విత్ సెటిల్డ్ లైఫ్. 22nd, what measures are being taken up by government for the development of government schools in Andhra Pradesh. 23rd, answer the following questions based on the table given below. Some data regarding India and its neighboring for 2013. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు. ఆ టేబుల్ ఆధారంగా మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు రాయాలి. 4 ప్రశ్నలకు 4 మార్కులు. డిఫైన్ యావరేజ్ ఏజ్ ఆఫ్ స్కూలింగ్. బి, విచ్ కంట్రీ ఈజ్ బెటర్ ఇన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సి, విచ్ కంట్రీ ఈజ్ బెటర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ గివెన్ ఇన్ ద టేబుల్. లాస్ట్ వన్, వాట్ ఆర్ ద ఆస్పెక్ట్స్ కన్సిడర్స్ ఇన్ determining the HDI of a country. 24th, suggest some precautions we can take to prevent the spread of coronavirus. 25th, write about the League of Nations. 26th, answer the following questions based on the map given below. ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాప్ ఆధారంగా మనము వాటి కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు రాయాలి. వాట్ ఆర్ ద కాంటినెంట్స్ యూ అబ్జర్వ్ ఇన్ ద అబవ్ మ్యాప్. ఈ మ్యాప్లో మీరు గమనించినటువంటి ఖండాలేవి. నేమ్ ఎనీ కంట్రీస్ విచ్ వర్ అండర్ కంట్రోల్ ఆఫ్ జపాన్. జపాను అధీనంలో ఉండేటువంటి 2 దేశాల పేర్లు రాయాలి. 27th, రైట్ అబౌట్ రీసెంట్ స్టెప్స్ టేకన్ బై గవర్నమెంట్స్ టు బ్రింగ్ అబౌట్ సోషియో ఎకనామిక్ చేంజెస్. 28th, appreciate the role played by Sardar Vallabhbhai Patel in the unification of the state. Section 4, answer the following questions. Each question carries 8 marks. Internal choice are here. Explain the physical characteristics of the peninsular plateau. Peninsular plateau or our human life depends upon the environment in many ways. Explain. 30th, the development for one may not be development for the other. Discuss. There should be social control over the extraction and use of groundwater. Do you agree with the statement? 31st, why the 20th century called the century of extremes? Explain. Or the emergency period was a setback to the Indian democracy. Do you agree with this statement? Explain. 32nd question, study the timetable. Study the timeline given below and answer the following questions. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు. ఈ టేబుల్ను ఆధారంగా ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు జవాబులు రాయాలి. వాట్ ద అబవ్ బార్ గ్రాఫ్ ఇండికేట్స్. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ హైయెస్ట్ మనీ స్పెంట్ పర్ ఆర్మ్స్. ఈజ్ ద ట్రెండ్ ఇన్ స్పెండ్స్ మనీ ఆన్ ఆర్మ్స్. 4th one, according to the above diagram, which countries have spent money on nuclear weapons? Answer the following. అదైనా రాయొచ్చు, లేదంటే ఇక్కడ ఇచ్చినటువంటి గ్రాఫ్లో ఉండేటువంటి ప్రశ్నకు జవాబైనా
రాయొచ్చు. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద గ్రాఫ్ గివెన్ బిలో. coalition government and some political parties from 1980. First one National Front, second one United Front, third one National Democratic Alliance. ఇక్కడ ప్రశ్నలు, what parties are part of the National Democratic Alliance government? Which parties were part of National Front government? National Front government first table లో ఉన్నది. What is the tenure of the United Front government? Which aspect that the above pie chart shows? ఇక్కడ ఇచ్చినటువంటి పై చార్ట్ దేని గురించి చెప్తోంది అనేది రాయాలి. క్వశ్చన్ నెంబర్ 33. మార్క్ ద ఫాలోయింగ్ ఆన్ ద అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా. The place situated on the 3 seas. Second one, the state which has Patna as capital, the Malabar coast, Shimla, or the highest peak in Shivalik ranges, the river which flows between Vindhya and Satpura mountains, river Brahmaputra, Eastern Ghats. Mark the following the outline map of the world. The country which was ruled by Tsars, the country which offered by the atom bombs in 1945, India, the Atlantic Ocean, or the country which located UNO headquarters, the country ruled by Manchu dynasty, France and Italy. This is the 10th class social model question paper for 100 marks to public examinations. I hope you prepare well and get more marks. My dear students, all the best. Bye.